నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత మరియు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఊహించినటువంటి రీతిలో మీకు రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలను ప్రారంభిస్తూ ఉంటారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరము సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది. వృషభ రాశి వారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. కుటుంబ పరంగా తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. ఉద్యోగము వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. మిథున రాశి వాళ్లకు వివిధ రూపాల్లో కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలాగే సంఘపరంగా కొన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేష పుష్పాలతో పూజించాలి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. వ్యాపారంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. గందరగోళమైనటువంటి పరిస్థితులను అధిగమించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. సింహరాశి వాళ్లకు స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది. వాహన యోగాలు కలిసి వస్తాయి. వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి అవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించడం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆత్మవిశ్వాసాలు పెంచుకోగలుగుతారు. అనారోగ్యపరమైనటువంటి భావాల నుండి బయటపడగలుగుతారు. క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ శనైశ్చర స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు అనుకూలించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల ఖర్చులు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కష్టపడితే మరిన్ని ప్రయోజనాలు కూడా మీరు పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ కృష్ణాష్టకమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారు పెద్దవారి యొక్క సహాయం వలన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలను విస్తరింపచేసుకుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి.
అయితే కొన్ని కొన్ని అంశాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించాలి. కుంభరాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతుల వలన సంతోషాలు ఉంటాయి. అంతేకాకుండా శక్తికి మించినటువంటి కొన్ని పనులు చేపడుతూ ఉంటారు. జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో చికాకులు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి. వేరువేరు రూపాలలో దగ్గరి ప్రయాణాలు చేసేందుకు కొన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.